ప్రైజ్ ద లార్డ్. 18 సంవత్సరాల నుంచి బలహీనతతోటి బాధింపబడుతున్న ఒక స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో 18 ఏళ్ల నుండి దెయ్యముతో పీడింపబడుతూ బలహీనపరచబడుతూ ఉన్న ఒక స్త్రీ ఉంటుంది. ఆమె యొక్క స్థితి ఏంటంటే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేకుండెను. నడుము వంగిపోయిన స్థితిలో కూడా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రతి విశ్రాంతి దినమున దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క బోధను వినే స్త్రీగా ఉండి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చూస్తున్నాను. యేసు ఆమెను చూచి, ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నిన్ను దర్శించే సమయానికి ఒకవేళ నువ్వు ప్రార్థించటం మానేస్తే, బైబిల్ చదవటం మానేస్తే, దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండటం మానేస్తే, ఒకవేళ దేవుని విడిచిపెట్టేస్తే నీ యొక్క ప్రార్థనలకు నీవు ఎలా జవాబు పొందుకుంటావో ఒకసారి నిన్ను నీవే ప్రశ్నించుకో. ఇక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయిన స్థితిలో మందిరము రావట చూచి ఉన్నాడు. ఆమె యొక్క బలహీనత చూచి ఉన్నాడు. ఆమె యొక్క వ్యాధి తీవ్రతను చూచి ఏమంటున్నాడంట, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, సహోదరి సహోదరుడా, యేసే నిన్ను రమ్మని పిలిచేంత వరకు నీవు ఎదురు చూస్తావా? ఒకవేళ ఎదురు చూస్తే నీకు శుభవార్త, నీ స్థితి గతి ఆయన మార్చగల సమర్థుడై ఉన్నాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఏమన్నాడంటే, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. రామ ఆయన దగ్గరికి పిలిచిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు ఆమె మీద చేతులు ఉంచి ఉన్నాడంట. ఆ నడుము వంగిపోయిన ఆ స్త్రీ యొక్క నడుము చక్కగా చక్కగా ఆమె నిలబడగలిగే స్థితిలోనికి వచ్చి నా దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడని దేవాతి దేవుని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ సమాజ మందిరంలోనే ఆ ఉన్న అధికారి ఏమంటున్నాడంటే, మీరు 6 దినాల్లో వచ్చి యేసు ప్రభుతో ప్రార్థనలు చేయించుకొని స్వస్థత పొందండి, ఇది విశ్రాంతి దినము, ఈరోజు మీరు రావద్దని చెప్పి ఎంతగానో ఖండితంగా చెప్తాడు. చెప్పినప్పుడు మీరు వేషధారులై ఉన్నారు, విశ్రాంతి దినమున మీ ఎద్దైనను గాడిదైనను ఉంటే దానికి మీరు నీళ్లు పెట్టరా అని అడిగి, ఈ స్త్రీ అయితే 18 సంవత్సరాల నుంచి ఆమె గురించి ఏమని సంబోధిస్తున్నాడంటే, 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ఆమెతో చెప్పాను. అబ్రహాము కుమార్తెను ఈ కట్ల నుండి విడిపించడానికి తగదా, ఇది న్యాయము కాదా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు ఆయనను ప్రశ్నించే వాళ్ళందరూ కూడా సిగ్గుపడి ఉన్నారు. కానీ ఆ సమాజ మందిరంలో ఉన్న ఇతర విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచిన వారిగా ఉండి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక.